శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభానికి పంచమ స్థానంలో కేతువు కనిపిస్తే రాజ్యస్థానంలో శని ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. లాభంలో శుక్రుడు ప్లస్ బుధుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం ఉంది. వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో రవి ప్లస్ బృహస్పతి కనిపిస్తారు. ఇక్కడ ఏంటంటే పంచంలో ఉన్న కేతువు కొంత సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో ఒక ఫలితము, అలాగే సంతానం ద్వారా కొంత నష్టం, కొంత ఇబ్బంది, అంటే పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సంతానం ద్వారా వాళ్ళు చేసే పనుల వల్ల కొన్ని ఇబ్బందులు ఇవన్నీ జరిగే అవకాశం బాగానే కనబడుతుంది. ఆర్థిక వ్యవహారం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా న్యూట్రల్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు పెరిగినట్టు అనిపిస్తాయి కానీ పెద్ద చెప్పుకోదగా డెవలప్మెంట్స్ అవి కనబడదన్నమాట. సో కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో మాత్రం న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి ఈ 15 రోజుల్లో ప్రయత్నం చేయవలసిన అవసరం అయితే ఏం లేదు. కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది కానీ మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు చేసే ఉద్యోగానికి వచ్చే ఉద్యోగానికి పెద్ద వేరియేషన్ కనిపించదు. అలా కనిపించినప్పుడు మనం వెళ్ళడం కూడా అనవసరం అన్నమాట. సో అంత ప్రయత్నాలు ఏం చేయకండి, నిదానంగా ఉన్న ప్రదేశంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు ఒక గుర్తింపు, ఐడెంటిఫికేషన్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చేస్తున్న వ్యాపారం యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుంటూ వెళ్ళండి. కొత్త ఆలోచనతో కానీ డెవలప్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఇక్కడ వృషభానికి చూస్తే రాజ్యంలో శని ప్లస్ కుజుడు ఉన్నారు కాబట్టి శని యోగిస్తాడు, కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ యోగాన్ని భంగపరుస్తాడు, అగ్నితత్వంలో కుజుడు కాబట్టి. సో మనం ఏదో ఆవేశంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో కొత్త ఎక్స్పాన్షన్ అవి చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎక్కడో చోట బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగానే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం న్యూట్రల్గానే ఉంది. ఎందుకంటే శని కుజుడు యొక్క ప్రభావం దశమంలో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేయకండి. కుజుడు మారిన తర్వాత మనం విదేశాల సెటిల్మెంట్ కోసం మనం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే నడుస్తాయి. అలాగే వివాహము, శుభకార్యము, అలాగే గురు ప్రవేశము, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మధ్యవర్తిత్వం వహించిన అనుకూలమైన వాతావరణం పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు మీడియేషన్ చేసి కొంతవరకు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు అలాగే అవకాశాలు ఉంటాయి, దాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ సమయంలో మీరు చేసుకున్న దానికి ఫలితం అనేది కొంత పాజిటివ్గా ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు నంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. కోల్స్, తర్వాత ఐరన్ మైన్స్, వాటి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి, సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే మనకు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆరోగ్య విషయంలో ఎటువంటి దోషం అయితే కనిపించదు. అంతే ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా ఆలోచించి ప్రయాణం చేయండి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది బిజినెస్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది జాబ్లోని ఒక నిర్ణయానికి వచ్చేయకండి, ఇదే నా ఫైనల్ నా లైఫ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చేంజెస్ అనేది కుజుడు మారిన తర్వాత మే 1 నుండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం మీకు ఉన్నాయి కాబట్టి కొంచెం ఉద్యోగం చేసే ప్రదేశంలో ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా అది కొంచెం 15 రోజులు నిదానంగా, అంటే వ్యాపారం చేసే ప్రదేశాల్లో కూడా ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే దాన్ని 15 రోజులు ఓపికగా మీరు సహనించవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో చూసుకున్నప్పుడు ఈ యాక్టర్స్కి వాళ్ళకి మంచి అనుకూలం కనబడుతుంది. ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఏదైనా కొత్త సినిమాకి శ్రీకారం చుట్టండి, ఫలితం బాగానే ఉంటుంది. ఏదైనా 28, 29వ తారీఖు లోపల ఏదైనా చేయగలిగితే మాత్రం అది ముందు అడ్వాన్స్ బుకింగ్స్ లాగా హీరోలు, హీరోయిన్ని అలాగే కథని చదివి చక్కగా ఏప్రిల్ 28 లోపల కానీ ఇనిషియేట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ రేట్ బాగానే ఉండాలని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం చూసుకున్నప్పుడు మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు, మంత్ర సాధన దగ్గరికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. కొంతవరకు ఈ యొక్క 15 రోజులు కనీసం వారానికి ఒకసారి చొప్పున, అంటే అభిషేకం చేయించడం కానీ లేదా ఆకు పూజలు చేయడం కానీ ఇలాంటివి చేయండి. ఎందుకంటే రాజ్యంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి, రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం, మీ ఉద్యోగంలో కాదు, ఉద్యోగం చేసే ప్రదేశంలో మీకు సమస్యలు ఉన్నాయి. అంటే ఎక్కడ ఆఫీస్లో మీరు వెళ్ళి ఎవరితో కూర్చొని మాట్లాడుతారో ఆ ప్రదేశంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అంచేత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఇబ్బందులే కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ 15 రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది హెచ్చరికగా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీ మీద నిందలు, నీలాప నిందలు ఆ ప్రదేశంలో పడే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్త పడండి. ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.